నిన్న ఉదయం గుంటూరు రూరల్ మండలం గోరంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసేందుకు బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నగరాల మీదుగా కారులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా టీడీపీ పార్టీ కార్యకర్తలు మహిళా నాయకులు కారును అడ్డగించి దాడికి ప్రయత్నం చేశారు. దారి పొడవున కర్రలు పట్టుకొని కేకలు వేస్తూ రెచ్చగొట్టారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ వందన అంబటి రాంబాబును ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. అంబటి రాంబాబుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే పూజా కార్యక్రమం పూర్తి చేసుకొని తిరిగి సిద్ధార్థనగర్లోని తన కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబును ఉద్దేశించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు అంబటి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త గల్లా రామచంద్రరావు నేతృత్వంలో వందలాది మంది కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకొని అంబటి రాంబాబు ఇంటి చుట్టూ చేరుకున్నారు. అప్పటికే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించిన టీడీపీ గుండాలు నేరుగా అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం మీద విరుచుకుపడ్డారు. కార్యాలయంలో ఉన్న అంబటి రాంబాబుపై తెలుగుదేశం నేతలు అబ్బూరి మల్లి, కనపర్తి శ్రీనివాసరావు, రాయపాటి అమృతరావు, నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు, మహిళా నాయకులు దాడికి దిగారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఫర్నిచర్ పగలగొట్టారు. ఇంటిపై దాడి చేసి తలుపులు, కిటికీలు పగలగొట్టారు. అంబటి రాంబాబు భార్య, కూతురు ప్రాణ భయంతో ఇంట్లోని ఓ గదిలో దాక్కున్నారు. టీడీపీ గుండాలు ఇంటి ఆవరణ, పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న వాహనాలను రాళ్లు, కర్రలతో ధ్వంసం చేశారు. కోడిగుడ్లు విసిరారు. ఈ విధ్వంస కాండ అంతా పూర్తవుతుండగా అప్పుడు పోలీసులు టీడీపీ గుండాలను బతిమాలి బయటకు పంపారు. అప్పటి వరకు అక్కడే ఉండి ఎవరిని అడ్డుకోకుండా చోద్యం చూశారు. ఈ దాడిలో పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అంబటి రాంబాబు బయటకు రావాలని సవాల్ విసిరారు. మీ ఇంటి కుక్క భయపడదేమో, మీరు భయపడేలా చేస్తామంటూ దాడులను ప్రోత్సహించారు. వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన గూండాలపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వచ్చిన వారికి బందోబస్తు కల్పించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇద్దరు డీఎస్పీలు, నగరంలో ఉన్న సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఒక్కరు కూడా దాడులకు దిగుతున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయలేదు. ఈ దాడిని పోలీసులే దగ్గరుండి చేయిస్తున్నట్లుందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కళ్లెదుటే ఫర్నిచర్ని ధ్వంసం చేస్తుంటే, కార్లపై దాడులు చేస్తుంటే చోద్యం చూడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ మాత్రం దానికి అక్కడికి పోలీసులు ఎందుకు వచ్చారని నిలదీస్తున్నారు. పోలీసు వ్యవస్థ పనితీరు చాలా అవమానకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. టీడీపీ గుండాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. మంత్రి లోకేష్ నేతృత్వంలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ధ్వజమెత్తారు. ఒక హౌస్ దిగ్బంధనం చేసి రాంబాబు గారిని లోపల నుంచి లాక్కెళ్ళి చంపాలనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పారదోలడానికి ఈ పోలీస్ వ్యవస్థ శక్తి సరిపోట్ల. దానికి మెయిన్ కారణం ఏంటంటే మన మీద సవతి ప్రేమ, వాళ్ళ మీద పోస్టింగుల ప్రేమ అనేది బాగా పోలీసులు కష్టం అవుతుంది. అంటే పోలీసెస్ ఆర్ వేరింగ్ ది పచ్చ చొక్కాలు. అందుకని ఈ వ్యవస్థ మనకేం చెప్తుందంటే, ఆ పోలీసు కార్యకర్తలు, పోలీసులు మనకేం చెప్తున్నారంటే, రేపు అధికారంలో వచ్చినప్పుడు కూడా మీరు ఇట్టగే చేయండి సార్ అనే భావన. బట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఫుల్ స్టాప్. జగన్మోహన్ రెడ్డి గారు
ఈ రాష్ట్ర 5 ఏళ్ల పరిపాలనలో అందరికీ న్యాయం. ఒక మాట దొల్లినందుకు క్షమాపణ చెప్పాడు. హీ హాజ్ పాసిఫైడ్ అండ్ హీ హాజ్ రివోక్డ్ దట్ వర్డ్. ఆయన వెనక్కి తీసుకున్నాడు ఆ మాటని. క్షమించే మనస్తత్వం ఉండాలి. సరే, ఓకే, పోలీసులు రక్షించేటువంటి రక్షక భటులు ఆ రకంగా ఉన్నారంటే చాలా బాధాకరం. డెఫినెట్గా దిస్ ఇస్ ఇష్యూ. అది కూడా మాజీ మినిస్టర్. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మనకి చాలా పెద్ద శిక్ష వేస్తున్నారు. ఈ శిక్షల నుంచి నేర్చుకుంటా ఉన్నాం. అందుకనే డిజిటల్ డైరీ వీఆర్ మెయింటైనింగ్ ఆల్రెడీ. ఈరోజు ఈ వ్యవస్థలో ఎవరెవరు ఉన్నారో ఆ డిజిటల్ డైరీలు అన్నీ కూడా పొందుపరుస్తాం రాబోయే రోజుల్లో. ఎందుకంటే ప్రతీకార్యం చర్యలు తీసుకోవాలనేటువంటి భావంతో ప్రభుత్వం రావాలని మేము కోరుకోవట్లా. పేదవాడి ఆర్తనాదాలు, పేదవాడికి మంచి చేయాలనేటువంటి భావంతో ఈ పార్టీ నడుపుతున్నాం. కానీ మీరు లోకేష్ గారు పట్టుకున్నదే రెడ్ బుక్. ఆయన ప్రతీకార్యం తీర్చుకోవాలనేటువంటి భావంతో అధికారంలోకి వచ్చినట్టు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం వచ్చినట్టు కనపట్ల. ఆయన ఎంత డ్రామా చూస్తూ ఉంటే టోటల్ అట్టర్ ఫ్లాప్ ఆఫ్ ది పోలీస్ వ్యవస్థ. ఇల్లందు వాళ్ళు కొట్టారు అంటే మనం అన్నమాటకి వాళ్ళు కూడా అదే ఈక్వల్గా రావాల్సిన అవసరం లేదు. కానీ వాట్ కేసెస్ టు బి రిజిస్టర్డ్ అగైన్స్ దెమ్, వాళ్ళ మీద ఏ రకమైన కేసులు రిజిస్టర్ చేస్తున్నారు? ఒకటి, రాంబాబు గారు ఒక మాట దొల్లినందుకు నువ్వు ఇన్ని కేసులు పెట్టి ఇంతమంది పెట్టావు. వాళ్ళ రకంగా భయానక ఆందోళన కలుగజేసినటువంటి వాళ్ళ మీద మీరు ఏ రకమైనటువంటి కేసులు పెడతారు? అది కూడా చెప్పాల్సిన బాధ్యత ఈ గుంటూరు పోలీసు యంత్రాంగం మీద నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు, రోడ్ల మీద కర్రలు, కత్తులు, రాడ్స్ అన్నీ పట్టుకుని తిరగడం, లేదంటే హిందీ సినిమాల్లో చూసేవాళ్ళం ఒక జంగిల్ రాజ్యం, రోడ్ల మీద తుపాకులు పట్టు తిరుగుతారు, కర్రలు పట్టు తిరుగుతారు, కనబడిన వాళ్ళకి కొడతారు, ఇళ్లలో చొరబడి దాడులు చేస్తారనేది అక్కడ చూసేవాళ్ళం. ఇప్పుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఇదేం కొత్తగా అనిపించట్లేదు. ఎందుకంటే తండ్రి కొడుకులు ఇద్దరూ రెడ్ బుక్ పట్టుకుని తిరిగారు. ఆ లోకేష్ రెడ్ బుక్ పట్టుకుని ఎవరిని వదిలిపెట్టము, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ కేసులు పెడతాం, హింసిస్తాం, దాడులు చేస్తాం అన్నట్టుగా చెప్పాడు కదా ఆయన. ఇప్పుడు అదే కనపడుతుంది. ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఇంచుమించుగా 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని పట్టుకుని వాళ్ళ ఇంటి మీద దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. మేము వదిలిపెట్టం, దేవుడు వచ్చినా వదిలిపెట్టమని సాక్షాత్తు అక్కడున్న నాయకులే చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. సాక్షాత్తు దాడికి మహిళా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే వెళ్ళింది జనాలను వేసుకుని. ఆవిడ, ఆ ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా చెప్తున్నారు మేము దాడి చేయడానికి వచ్చామని. ఇంకొక గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంట, ఒక మహిళ, ఆవిడ మాట్లాడుతున్న భాష చూస్తుంటే ఆశ్చర్యపోయాం. పచ్చి బూతులు మాట్లాడుతున్నారు ఆవిడ. అంటే ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారా? అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన గూండాలపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వచ్చిన వారికి బందోబస్తు కల్పించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. 2 డీఎస్పీలు, నగరంలో ఉన్న సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఒక్కరు కూడా దాడులకు దిగుతున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయలేదు. ఈ దాడిని పోలీసులే దగ్గరుండి చేయిస్తున్నట్లుందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కళ్ళెదుటే ఫర్నిచర్ని ధ్వంసం చేస్తుంటే, కార్లపై దాడులు చేస్తుంటే చోద్యం చూడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ మాత్రం దానికి అక్కడికి పోలీసులు ఎందుకు వచ్చారని నిలదీస్తున్నారు. పోలీసు వ్యవస్థ పనితీరు చాలా అవమానకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు.